ఈ రేవంత్ రెడ్డి విషయంలో చాలా పాజిటివ్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ అన్నది చాలామంది చెప్తున్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి పాలన మీద మాట్లాడలేదు, కానీ ఈ తొక్కిసలాట వివాదం, అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయన వ్యవహరించిన తీరు కక్ష సాధింపులా లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు, కొన్ని బీఆర్ఎస్ను పక్కన పెట్టేద్దాం, బీజేపీ మిత్రపక్షంగా సార్ జనసేనకి. సో బీజేపీ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు, కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు, బండి సంజయ్ అంటూ ఉన్నారు, ఇంకా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు అంటూ ఉన్నారు, ఇది కక్ష సాధింపు, అల్లు అర్జున్ విషయంలో కక్ష సాధిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది బండి సంజయ్ లాంటి సీనియర్ నాయకుల వెర్షన్. అయితే మరి పవన్ కళ్యాణ్ వెర్షన్ అందుకు భిన్నంగా ఉంది. దీని మీద మీడియా మిత్రులు బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. సార్ ఒకసారి బయట ప్లే చేయండి. వాళ్ళ గొప్ప హైదరాబాద్ అండర్స్టాండింగ్ గొప్పతనం తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీ ఇష్టం తెలిసింది పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు బిల్లులకు ఇచ్చారు, తులా బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తున్నారు, 4,000 రూపాయలు ఆహార పెన్షన్ ఇస్తారని తెలిసింది వాచానికి. ఇట్లా పక్క చోర అయిపోయిన వాచానికి. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఎక్కడ ప్రశంసించలేదు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని చెప్పి. ఆయన ఈ సినిమా వ్యవహారంలో జగన్లా సినిమాలను ఆపేసి కక్ష సాధింపు చేయలేదు అని మాత్రం ఒక మాట చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో. బీజేపీలోనే 2 మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కు వేరే పార్టీ కదా. ఇప్పుడు పురంధేశ్వరి రేవంత్ రెడ్డి తప్పు పట్టారు, విష్ణుకుమార్ రాజు సమర్థించారు, శాసనసభాపక్ష నేత కదా. మొదలు బీజేపీలో ఏకాభిప్రాయం ఉంటే ఎన్డీఏలో ఏకాభిప్రాయం ఉంటుంది. బీజేపీలో ఏకాభిప్రాయం లేదు కదా. సొంత పార్టీలోనే 2 రకాలు మాట్లాడారు కదా. సొంత పార్టీలను 2 రకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కూడా మీరు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడారు, రఘునందన్ రావు మాట్లాడిండే, ఇట్లా అందరూ మాట్లాడండి, నాకు చెప్పండి. మరి బీజేపీలోనే ఏకాభిప్రాయం లేదు కదా. సో ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్లో నాకు చెప్పండి. సో అందువల్ల బీజేపీ మొదలు సొంత పార్టీలో ఒకే అభిప్రాయం, మొదలు పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు, బండి సంజయ్, కిషన్ రెడ్డి కూర్చొని మొదలు స్టాండ్ తీసుకోమనండి. తర్వాత ఎన్డీఏ స్టాండ్, ఇకపోతే జనసేన ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ. ఒకే రెండు మిత్రపక్షాలు అయినంత మాత్రం ఒకే అభిప్రాయం ఉండాలని రూలేం లేదు. చాలా అంశాలపైన మిత్రపక్షాలు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, ఉండకూడదని లేదు కదా. అది కూటమి కదా. అందులో జనసేన ఆంధ్రప్రదేశ్లో ఉంది. జనసేనకు ప్రత్యర్థి వైసీపీ, ఆడ కాంగ్రెస్ ప్రత్యర్థి కాదు, రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాదు. తెలంగాణలో బీజేపీకి వైసీపీ కాదు ప్రత్యర్థి, తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థి. అందువల్ల తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ లేదు, జనసేన లేదు. ఆయనకి ఏం పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు రేవంత్ రెడ్డితో? నాకేం పని? ఆయనకు అవసరం ఏమున్నది పవన్ కళ్యాణ్ పంచాయతీ పెట్టుకోవడానికి? రాజకీయ ఇట్స్ ఆల్ ఏ ఫంక్షన్ ఆఫ్ పాలిటిక్స్. మీకు మిత్రులుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. సో ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ కదా. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, తెలంగాణ పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. తెలంగాణ పొలిటికల్ కాంటెక్స్ట్లో జనసేనకు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాదు, శత్రువు కాదు. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతారు? ఎన్డీఏ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇండియా కూటమిలో కాంగ్రెస్ సీఎంని పొగడ్డం అలా ఉండదు. మీకు మాట్లాడి విష్ణుకుమార్ రాజు ఎందుకు పొగిడాడు అంటున్నా నేను. రేవంత్ రెడ్డి పొగుడుతూ మెసేజ్ కూడా పెట్టినా అన్నాడు కదా. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి పక్క పెట్టండి సార్. కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ నాయకులు ఎందుకు పొగిడాడు? కాంగ్రెస్ నాయకుని బీజేపీ శాసనసభాపక్ష నేత పొగిడాడు. పోనీ విష్ణుకుమార్ రాజుకి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చిందో నాకు చెప్పండి, ఏమిచ్చారు చెప్పండి. అందువల్ల విష్ణుకుమార్ రాజా రేవంత్ రెడ్డి పొగుడుతుంటే పవన్ కళ్యాణ్ అభిప్రాయం చెప్పడం తప్ప, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళంతా అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ నుంచి తిడతలేడా? కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ తిడతలేరా? ఫార్జీవాల్, కేజ్రీవాల్ కాదు ఫార్జీవాల్ అన్నాడు. మరి వాళ్ళు ఇండియా కూటమిలో తిరుగుంటలేరా? ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఒకే రకమైన అభిప్రాయంతో ఉంటారా? మీకు ఎస్సీ వర్గీకరణ మోడీ సమర్థించాడు వచ్చి, సొంత పార్టీ చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకిస్తున్నాడు. లాటరల్ ఎంట్రీ మోడీ ప్రతిపాదించాడు, నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్లు వ్యతిరేకించారు. ఎన్డీఏలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా. ఎన్డీఏ ముఖ్యమంత్రి ఎన్డీఏలో ఉన్న వాళ్ళందరూ ఒకే స్టాండ్ తీసుకొని రూలే లేదు కదా. అలా అయితే అదాని విషయంలో రాహుల్ గాంధీ అదే ప్రధానమైన అంశం అన్నాడు, అఖిలేష్ యాదవ్ కాదన్నాడు, మమతా బెనర్జీ కాదన్నారు, మాకు అనేక ఇతర అంశాలు ఉన్నాయన్నారు. సో ఇంత తేడాలు ఉంటాయి కదా. అలా మీరు ఇండియా కూటమి సీఎం పైన ఎన్డీఏ కూటమి నేతలు, ఎన్డీఏ కూటమి వేరు, ఇండియా కూటమి వేరండి. ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా.